ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సోషియో ఫ్యాంటసీ మూవీ శక్తి. భారీ బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మించారు ఈ సినిమాను. 2011లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పున అస్సలు పొందలేకపోయింది. అయితే దీనికి మెహర్ రమేష్ చెప్తున్న రీజన్స్ ఏంటంటే, అసలు మెహర్ రమేష్ చెప్పిన కథ వేరే ఉందట. కంత్రి తర్వాత నిర్మాత అశ్విని దత్ ను కలిసిన మెహర్ రమేష్ ఓ సోషల్ ఫిల్మ్ ను తీయాలనుకున్నారట. ఎన్టీఆర్ కు కూడా అదే కథను వినిపించారు. ఇద్దరికి బాగా నచ్చేసిందట. ఇండస్ట్రీలో స్నేహితులైన వివి వినాయక్, అల్లు అర్జున్లకు కూడా ఈ కథ వినిపించి అభిప్రాయం తీసుకున్నారట. అందరికీ కథ నచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ తన డేట్స్ ను ముందుగా బృందావనం కోసం కేటాయించాల్సి వచ్చింది. దీంతో మెహర్ రమేష్ మూవీ కొంచెం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే నిర్మాత అశ్విని దత్ కు ఒక ఆలోచన వచ్చిందట. ఎన్టీఆర్ తో పాతాళ భైరవి, జయదేవరుడైత్రోక సుందరి లాంటి సోషియో ఫ్యాంటసీ మూవీ తీయాలనుకున్నారట. అందుకోసం అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ రైటర్స్ ను పిలిపించి తనకున్న ఆలోచనలను చెప్పడంతో సోషల్ ఫిల్మ్ గా తీయాలనుకున్న శక్తి సోషియో ఫ్యాంటసీ మూవీగా అయ్యింది. సుమారు 25 కోట్లతో సినిమా తీద్దామని షూటింగ్ మొదలు పెడితే అది అలా పెరిగిపోయి 48 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా మారిపోయింది. ఆధ్యాత్మిక కథలపై తనకు పెద్దగా అవగాహన లేకపోయినా తన వంతు ప్రయత్నించి సినిమాను తీసినట్లు మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్ తో తాను ముందుగా రాసుకున్న కథతో సినిమా తీసి ఉంటే మరో మిషన్ ఇంపాసిబుల్ లాంటి మూవీ అయ్యేదని ఆయన అభిప్రాయం. అయితే ఈ సినిమా దెబ్బకు అశ్విని దత్ కూడా తన కెరీర్ లోనే బాగా నిరాశకు గురి చేసిన సినిమా శక్తి అనుకుంటూ, ఇక మనకి ఈ ఇండస్ట్రీకి అనవసరం, సినిమాలు వదిలేసి వెళ్ళిపోదాం, పైగా నిర్మాణ వ్యయం కూడా బాగా ఎక్కువైపోయింది అని డిసైడ్ అయ్యి 4-5 ఏళ్ల పాటు సినిమాలు తీయకుండా దూరంగానే ఉన్నారు. ఆ ఒక్క సినిమాతోనే దాదాపు 32 కోట్లు పోయాయి అంటే ఇది మామూలు విషయం కాదు కదా.